గోల్నాక డివిజన్కి ఏమేమి పనులు చేశారు? మేము ఎలక్షన్స్ ప్రచారం వెళ్ళినప్పుడు ప్రతి బస్తీలో కూడా డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య, ఎక్కడికి వెళ్ళిన ప్రజలు మెయిన్ వాటర్ సమస్య, ప్రజల సమస్య మాకు చెప్తున్నారు. అది మేము నోట్ చేసుకున్నాం. మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఖచ్చితంగా చేస్తారా? మేము మీకోసమే వస్తున్నాము, మీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికే వస్తున్నాం. కంపల్సరీ మీ ప్రాబ్లమ్స్ లేకుండా మేము క్లియర్ చేస్తామని హామీ ఇచ్చాము. సో అంటే హామీ ఇచ్చిరు, అవన్నీ నెరవేర్చిరు. కంపల్సరీ ఇంకా ఎక్కువ కూడా ఇంకా కొత్త సమస్యలు కూడా చెప్పారు. వాటర్ లో ప్రెజర్ తోటి వస్తుంది. ఇంకా కొన్ని డ్రైనేజ్వి కూడా కొత్తగా వేసామండి. అంటే డ్రైనేజ్ లీక్ అవ్వడం డ్రైనేజ్ కూడా కొత్తగా వేయించాం ఇంకా కొన్ని బస్తీలలో కూడా. ఓకే, అంటే మీ డివిజన్లా ఎన్ని కాలనీలు ఉన్నాయి, ఎన్ని బస్తీలు ఉన్నాయి మీకు తెలుసా? 32 బస్తీలు ఉన్నాయి. 32 బస్తీలు. సో పేర్లు తెలుసా మీకు? తెలుసు. అన్ని తిరిగిరా మీరు? తిరిగా. సరే ఒక్కసారి పేర్లు చెప్పండి నాకు. జశ్వల్ గార్డెన్, మారుతి నగర్, శంకర్ నగర్, వడ్డర్ బస్తీ, గంగానగర్, న్యూ గంగానగర్, జిందా తిరుస్మత్ నగర్, దుర్గానగర్, సిపిఎల్ రోడ్, దుర్గానగర్, తిరుమల్ నగర్, కామ్గార్ నగర్, శంకర్ నగర్, అంబేద్కర్ నగర్, వెంకటేశ్వర్ నగర్, శాంతి నగర్, గంగానగర్, ఫాతిమా నగర్, నింబోలడ్డ, న్యూ గంగానగర్, లక్ష్మీనగర్, జిందా తిరుస్మత్ నగర్. చాలు అంటే మీకు కొన్ని బస్తీల పేర్లు అయితే తెలుసు, చాలా తెలుసండి. సో ఇవన్నీ తిరగడం జరిగింది మీరు? మేము రోజు బండిపైనే తిరుగుతాం అసలు. సో కార్లలో కూడా తిరుగుతారంట కదా? అంటే బస్తీలో అంటే ఇనాగ్రేషన్స్ అవి ఉంటే కారు కంపల్సరీ కదా, కార్లోనే రావాలి కదా. ఓకే, అంటే జస్ట్ నేను ఎందుకు అడిగినంటే, అంటే బస్తీ నేమ్స్ అంటే చాలా మంది ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, సో కార్పొరేటర్లు కానీ, సర్పంచ్లకు కానీ చాలా మందికి అంటే ఎవరి ఇల్లు ఎక్కడ ఉంటుంది, ఏ బస్తీ ఎక్కడ ఉంటుంది, ఏ ఊరు ఎక్కడ ఉంటుందో చాలా మందికి తెలియదు. ఎవరు తిరగరు, ఏదో గెలుస్తారు, సో గెలిచిపోయినామా అది అని అంటారు, వాళ్ళ ఇంటి దగ్గర పోయినా పట్టించుకోరు. అంటే మీరు కూడా అట్లా ఉన్నారా, లేకుంటే మీకు బస్తీల పేరు తెలుసా అని అడిగినా, జస్ట్ తెలుసుకుందామని.